ఇండస్ట్రీలో పాగా వేయడానికి, వరుస సినిమాలకి సైన్ చేయడానికి, క్రేజీ కాంబోలతో జత కట్టడానికంటూ ప్రూవ్ చేస్తుంది మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఇదిగో ఇలా ఏకంగా 6 ప్రాజెక్టులని అరిచేతిలో పెట్టుకోవడం ఇక్కడ విశేషం. ఒక్క సాలిడ్ హిట్ సినీ కెరీర్ ని ఎలా పరుగులు పెట్టిస్తుందో ప్రూవ్ చేస్తుంది మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు. 2017లో సర్వోపరి పాలకరంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మమిత 2024లో వచ్చిన ప్రేమలుతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఇక ఈ ఊపులో రెబల్ తో కోలీవుడ్ లో అడుగుపెట్టిన అమ్మడు విష్ణు విశాల్, ఇరందు వానం, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్లతో పాటు సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న సూర్య 46లలో హీరోయిన్ గా దళపతి విజయ్ చివరి సినిమా అనుకుంటున్న జనగణ నాయకలో కీ రోల్స్ ని పట్టేసింది. ఇక తాజాగా రిలీజ్ అయిన డ్యూడ్ ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోగా ఇరందు వానం రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఇక ఇప్పటికే ఫహద్ ఫాజిల్ నిర్మిస్తున్న బెత్లెహెం కుటుంబ యూనిట్ లో నివిన్ పౌలికి జోడీగా క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మమిత తాజాగా పోర్తోజిల్ ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ కి జోడీగా ఛాన్స్ కొట్టేయడం విశేషం. ధనుష్ కెరీర్లో 54వ సినిమాగా వస్తున్న ఈ తండ్రి కొడుకుల థ్రిల్లర్లో మొదట పూజా హెగ్డేను అనుకున్న చివరకు వరుస సక్సెస్లతో జోరు మీదున్న మమితా వైపు మొగ్గు చూపారట మేకర్స్. మొత్తానికి ఒక్క ప్రేమలు అనే సక్సెస్ ఇప్పుడు ఏకంగా 6 క్రేజీ ప్రాజెక్టులని తెచ్చిపెట్టిందన్నమాట. బాహుబలి ది ఎపిక్ మరో 4 రోజుల్లో రాబోతున్న విజువల్ వండర్. మరి అదరగొడుతున్న అక్టోబర్ కి మన జక్కన్న సాలిడ్ ముగింపిస్తాడా? ఫ్రీ బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలని అందుకుంటుందా? లెట్స్ వాచ్. ఫస్ట్ హాఫ్ సోసో అనిపించడంతో సెకండ్ హాఫ్ పై భారీ ఆశలే పెట్టుకుంది టాలీవుడ్. అయితే ఆ అంచనాల్ని అందుకుంటూ ఈ 2 నెలల్లో వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయ్, ఓజీ, కిష్కిందపురి, కే ర్యాంప్, డ్యూడ్, కాంతారా చాప్టర్ 1 వంటి సినిమాలు బాక్సాఫీస్ కి మంచి జోష్ ఇచ్చాయి. ఇక ట్రెండ్ చూస్తుంటే ఈ నెల 31న వచ్చే బాహుబలి ది ఎపిక్ కూడా సాలిడ్ సక్సెస్ కొట్టి అక్టోబర్ ని టోటల్ హ్యాపీ మోడ్ లోకి పెట్టేలాగే కనిపిస్తోంది. అసలే కల్ట్ విజువల్ వండర్, పైగా ఎప్పుడు చూడని సరికొత్త సీన్స్ యాడ్ చేస్తామని ఊరిస్తున్నాడు జక్కన్న. పైపెచ్చు ప్రీ బుకింగ్స్ అద్దిరిపోతున్నాయి. మేకర్స్ వాలకం చూస్తుంటే ఎటూ లేదన్నా దాదాపు 100 కోట్లకి గురిపెట్టినట్లే కనిపిస్తుంది. అంటే రీ రిలీజ్ సినిమాని కూడా జక్కన్న మరొక స్ట్రైట్ సినిమా లాగానే డీల్ చేస్తున్నాడన్నమాట. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 30న అర్ధరాత్రి నుంచి ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇలా ఓ రీ రిలీజ్ సినిమాకు ప్రీమియర్ షోలతో హడావిడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒకానొక దశలో 31న రావాల్సిన మాస్ జాతర ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకుని నవంబర్ 1న బరిలోకి దిగాల్సి వస్తుందంటే బాహుబలి ది ఎపిక్ టాలీవుడ్ ని రిలీజ్ కి ముందే ఎలా షేక్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి. మా టార్గెట్ 100 కోట్లు అంటూ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ కి ఎలా ఎండ్ కార్డ్ వేస్తుందో. చిరు మరో క్రేజీ కాంబోకి తెర తీయనున్నాడా? ఇప్పటికే వెంకీకి వెల్కమ్ చెప్పిన ఈ మెగాస్టార్ వచ్చే సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరోతో సై అనబోతున్నాడా? అసలు బాబీ సినిమా కోసం బరిలోకి దిగుతున్న ఈ వెర్సిటైల్ యాక్టర్ ఎవరు?
టాలీవుడ్ లో మల్టీ స్టారర్లు జోరందుకున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా చిరు వీటిలో కాస్త ముందున్నట్టే కనిపిస్తున్నాడు. ఇప్పటికే శివశంకర వరప్రసాద్ లో వెంకీ మామాకి వెల్కమ్ చెప్పిన మన మెగాస్టార్ తాజాగా మరో వర్సటైల్ యాక్టర్ ని తన సినిమాలో భాగం చేసేలా ఉన్నట్ట. వాల్తేరు వీరయ్య లాంటి సాలిడ్ హిట్ తర్వాత బాబీకి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాల్తేరు వీరయ్యలో రవితేజని ఎంటర్ చేసి సినిమాని మంచి మల్టీస్టారర్ గా డిజైన్ చేసిన బాబీ ఇప్పుడు చిరుతో మరోసారి అలాంటి మల్టీస్టారర్ నే ప్లాన్ చేస్తున్నట్ట. ఇందులో భాగంగానే కాలీవుడ్ వర్సటైల్ కార్తీని చిరు ధీటుగా రంగంలోకి దింపబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి. గతంలో నాగ్ ఊపిరిలో కార్తీ అద్దరకొట్టాడు కూడా. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం టాలీవుడ్ ఆడియన్స్ కి మంచి ఐ ఫీస్ట్ దొరికినట్టే. ఇక ఇప్పటికే చిరు గ్యాంగ్స్టర్ గా ఇంటెన్స్ డ్రామాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాళవిక, రాశి ఖన్నా ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. చూడాలి మరి వస్తున్న వార్తల్ని నిజం చేస్తూ కార్తీ చిరు సినిమాలో తళుక్కుమని మెరుస్తాడో లేక అబ్బే అవన్నీ ఫేక్ అంటూ సైలెంట్ గా సైడ్ అవుతాడు. నయనతార మూడు ముళ్ల పడ్డా ఇంకా మ్యాజిక్ చేస్తూనే ఉంది ఈ వెటరన్ భామ. ఇప్పటికే చిరుతో జోడీ కట్టి నాగు కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఇదిగో ఇలా బాలయ్య సినిమాకి ఆన్ బోర్డ్ అవ్వడం ఇక్కడ విశేషం. దీంతో ఒకేసారి టాప్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిందంటే ఈ ముద్దుగమ్మ లక్ మామూలుగా లేదంటూ కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. వయస్సు పెరిగినా ఎక్కడా తగ్గమంటున్నారు మన వెటరన్ హీరోలు. ఒకవైపు సెట్స్ పై ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ మరోవైపు చేయాల్సిన సినిమాల కాస్టింగ్ ని స్పీడప్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే గురూజీ సినిమా కోసం వెంకీ మామ శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేయగా చిరు, మాళవిక, రాశి ఖన్నాలని ఫైనల్ చేసి కార్తీ కోసం కాచుకూర్చున్నారట. మరోవైపు నాగ్ తన 100వ సినిమా కోసం నయనతారాని ఫిక్స్ చేసే పనిలో పడగా బాలయ్య కూడా గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమా కోసం నయనతార వైపే చూపులు తిప్పడం విశేషం. బాలయ్య, నయనతార కాంబోలో ఇదివరకే సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం సినిమాలు రాగా చేయాల్సిన నర్తనశాల మధ్యలో ఆగిపోయింది. మొత్తానికి ఇన్నాళ్లకు ఈ ఇద్దరు హిస్టారికల్ మూవీతో రాబోతున్నారన్నమాట. ఇక సినిమాలో బాలయ్య మహారాజుగా, నయనతార మహారాణిగా కనిపించనున్నారని టాక్. ఇక బాలయ్యతో వీరసింహారెడ్డి అనే సాలిడ్ మాస్ మసాలా మూవీని తీసిన గోపీచంద్ మలినేని ఈసారి NBK 111 ని పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఇక నయన్ విషయానికొస్తే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో నటిస్తున్న అమ్మడు మరోవైపు నాగ్ సినిమాలో కనిపించనుందని వినిపిస్తుండగానే ఇప్పుడు బాలయ్య 111 సినిమాకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. చూస్తుంటే మళ్లీ నయనతార టాలీవుడ్ లో మరోసారి రచ్చ చేసేలాగే కనిపిస్తుంది. ఆరు పదుల వయసు దాటినా అస్సలు తగ్గేదేలే అంటున్నాడు మోహన్ లాల్. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద 3 భారీ హిట్స్ కొట్టిన ఈ వెటరన్ స్టార్ ఇదిగో మరోసారి తనకు వచ్చొచ్చిన డైరెక్టర్ తో జత కట్టబోతున్నాడట. ఇంతకీ మోహన్ లాల్ సరికొత్త సినిమా సంగతులేంటో మనము ఓ లుక్కేద్దామా? 65 ఏళ్ల ఏజ్ లో కూడా రెస్ట్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్స్టర్స్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు వెటరన్ స్టార్ మోహన్ లాల్. ఈ ఏడాది ఇప్పటికే 3 భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టిన మోహన్ లాల్ మరో 2 సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నట్ట. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన L2 ఎంపురాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టగా, తరుణ్ మూర్తితో కలిసి చేసిన తుడురుం ఏకంగా 235 కోట్ల వసూళ్లు సాధించి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ఇక ఆ తర్వాత కన్నప్ప మూవీలో కీలక పాత్ర పోషించిన లాలెటాన్
హృదయపూర్వం కామెడీ ఎంటర్టైనర్ తో 100 కోట్లు కొట్టి మోహన్ లాల్ ఖాతాలో మరో హిట్ వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మోహన్ లాల్ తుడురం దర్శకుడితో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అంటే ప్రస్తుతం టార్పెడో, ఆపరేషన్ కాంబోడియా లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న తరుణ్ మూర్తి ఇవి పూర్తయ్యాక మోహన్ లాల్ తో సినిమా మొదలెడతాడు అన్నమాట. చూడాలి వీరిద్దరూ ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారు. ఇక తుడురం సినిమా విషయానికొస్తే ఒక సాదా సీదా స్టంట్ మ్యాన్ జీవితంలో జరిగిన డ్రామా చుట్టూ అద్భుతంగా కథని అల్లాడు తరుణ్. మరి గత సినిమాలలో జరిగిన మ్యాజిక్ వచ్చే సినిమాలలో కూడా రిపీట్ అవుతుందో లేదో చూడాలి. ఆనంద్ రవి, దివి లీడ్ రోల్స్ చేసిన డిఫరెంట్ హారర్ మూవీ నెపోలియన్ రిటర్న్స్. ఆనంద్ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది మూవీ టీం. రవి గారు మన నెపోలియన్ చూసిన తర్వాత కలిసాము మేము. అప్పటి నుంచి చాలాసార్లు కలుస్తూ ఉన్నాము. అనుకోలేదు ఈ సినిమా నేను చేస్తానని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు, అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంటుంది, ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇక్కడ వచ్చినందుకు హ్యాపీ థింగ్ ఏంటంటే మా రవణ ఏమన్నా హ్యాపీ డేస్ అప్పటి నుంచి నాకు తెలుసు. తన కథలు కొత్తగా ఉంటాయి, తన ఐడియాస్ థాట్స్ కొత్తగా ఉంటాయి. అలాగే నెపోలియన్లో నీడపోయిందని చెప్పి కేసు పెట్టాడు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఇప్పుడు దాకా ఆత్మలు పోయినాయి, ఆత్మలు దెయ్యాలుగా వెంటాడితే తెలుసు కదా. ఫస్ట్ టైం జంతువుల ఆత్మలతో కూడా కథలు తీయచ్చు అని చెప్పి మంచి ఐడియా ఇచ్చావు అన్న. థ్యాంక్స్ అన్న. ఇందాక డాకిని ఏదో అన్నారు, నన్ను దెయ్యాలు దాటి అక్కడికి వెళ్ళిపోయాను అన్నారు. ఇవన్నీ దాటితేనే అక్కడ కూడా అయ్యే ఉంటాయి. సో జంతువుల ఆత్మలతో కూడా కథలు తీయచ్చు. సో నెపోలియన్ రిటర్న్స్ ట్రైలర్ క్లిప్స్ చాలా బాగుంది అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. నీ 5వ గారి చాలా కాస్ట్లీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే కథ నాకు తెలుసు నువ్వు వండినప్పుడు. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా హీరో గారు నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ నెపోలియన్ అయిన తర్వాత కలిశారు. రాంప్రసాద్ గారు మధ్య కలిసి సినిమా చేయాలి సార్, ఖచ్చితంగా చేయాలని ఎప్పటి నుంచో అంటున్నారు అని సీరియస్గానే అడిగి ఈ సినిమాకి తనే పిలిచి మీరు నాతో పాటు చేస్తున్నారంటే నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఓకే అయిపోయిన ఎవరు లేరు. నా గురించి అంటే సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే సినిమాలో ఉండే ఒక 4 క్యారెక్టర్లో నాది హీరో, హీరోయిన్ గారు, నేను, ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. సో చాలా మంచి క్యారెక్టర్ నాది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అంటే హారర్లో కూడా ఇప్పుడు చూసారు కదా ఇద్దరు డాకిని మీరు కానీ ముందే వచ్చి ఉంటే దివి ప్లేస్లో మీరే ఉండేవారండి. యాక్చువల్గా అసలు మీరు కొంచెం లేట్ అయ్యారు అంతే. నేను స్టార్ట్ చేసిన నా కెరీర్ నుంచి మొట్టమొదటిగా ఒక పేరెంట్స్ అని ఒక సినిమా చేశా, రిలీజ్ కాలేదు. తర్వాత ప్రతినిధి అని ఒక సినిమా చేశాను, దానికి కొన్ని కమిట్మెంట్స్ వల్ల డైరెక్టర్గా లేను. తర్వాత నెపోలియన్ అనే సినిమా చేశాను, అందరికీ తెలుసు, ఏదో త్రిశంకు స్వర్గంలో ఉండిపోయింది అది. తర్వాత కొరమీన్ అనే సినిమా చేశాను, డబ్బులు పోయాయి. సో ఇది 5వ గారి నా లైఫ్లో. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో నా ఆకలి తీర్చి నన్ను మళ్ళీ బెటర్గా ఉంచుతుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే అందరం వెతికేది సక్సెస్ కోసమే, దానికోసం ఇక్కడికి వస్తాం. ఇండస్ట్రీలో అందరికీ పేర్లు తెలుస్తాయి, కానీ సక్సెస్ అనేది వేరే లెవెల్లో తీసుకెళ్తుంది. సో ఈ నెపోలియన్ రిటర్న్స్ అనేది నాకు అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంతాన ప్రాప్తిరస్తు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా మూవీ నుండి క్రేజీ సాంగ్ ని వదిలింది చిత్ర యూనిట్.